తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రెస్ క్లబ్కి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ చరిత్ర వెనక ఉన్న దాగి ఉన్న నిజాలు బయటకు తీయాలని చెప్పేసి ఇటీవల పాషం యాదగిరి ప్రేమ పాషంతో అన్నారా విషం కక్కారా అనేది తేలాల్సిన అవసరం ఉంది. అటు పాషం యాదగిరి తన ప్రేమ పాషం చూపించారని చెబుతున్నప్పటికీ ప్రెస్ క్లబ్ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు సుమోటోగా వచ్చి నిజం నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రత్యక్షంగా కొన్ని ఆరోపణలు, పరోక్షంగా కొన్ని ఆరోపణలు సుదీర్ఘకాలంగా వస్తున్నప్పుడు బహిరంగంగా పాషం యాదగిరి వంటి వ్యక్తులు మాట్లాడడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. జర్నలిస్టు లోకానికి ఒక్కసారి షాక్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. సుదీర్ఘకాలం ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ఎన్నికలు కానీ ఏదైనా జరుగుతున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో క్రేజ్ అవుతుంది. ఒక విషయం ఏదైనా స్పష్టంగా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల వ్యక్తులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అటు ప్రతిపక్షం కానీ, పరోక్షం కానీ, ప్రతిపక్షం కానీ, పాలకపక్షం కానీ ఎవరైనా సరే ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని ఉత్సుకత చూపుతారు. దానికి కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి ఘనమైన చరిత్ర. ఆ చరిత్రకు సంబంధించి తూట్లు పడినా, రాళ్లు పడినా దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ మీద ఉంటుంది అనేది ఆ జర్నలిస్టు లోకం మొత్తం వేయికలతో ఎదురు చూస్తుంది. ఏ విధంగా ఖండిస్తారని చెప్పేసి గత కొన్నేళ్లుగా మెంబర్షిప్లు కూడా తీసుకోవట్లేదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇండైరెక్ట్గా. అదేవిధంగా పాషం యాదగిరి చేసిన పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రెస్ క్లబ్లో మద్యం చేపిస్తున్నారు, లేకపోతే ఇక్కడ రకరకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి, డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే ఎవరైతే కీరోలుగా మైకులో లోగోలు పెడుతున్నారో వాళ్ళు ప్రచారం దూరంగా ఉంటున్నారు. కేవలం మైకులు లోగోలు పెడుతున్నారు. ఆ కంటెంట్ సంబంధించి ప్రజలకు తీసుకెళ్ళలేకపోతున్నారు. కొంతమంది సోషల్ మీడియా మాత్రమే తీసుకెళ్తున్నారు. కొన్ని ఛానల్స్ అయితే ప్రచారం చేయట్లేదు. వాళ్ళకి కావాల్సిన అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారని నిన్న పాషం యాదగిరి ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ఆఫీస్లోకి వెళ్ళి మరి చెప్పడం జరిగింది. తప్పకుండా పాషం యాదగిరి గారిని కూడా కాంటాక్ట్లు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం సుమోటోగా చెప్పాల్సింది జర్నలిస్టు లోకానికి ఏదైతే ఒక ప్రెస్ క్లబ్కి ఏర్పడినటువంటి మచ్చ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఇటు క్లబ్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ మీద ఉందని చెప్పుకోవచ్చు. జర్నలిస్టు లోకమే కాదు, పూర్తి యావత్ తెలంగాణ ప్రపంచంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్కి ఒక సుదీర్ఘ చరిత్రని పడినటువంటి మచ్చని ఏ విధంగా నిరూపిస్తారని తెలియాల్సింది. ఓవర్ టు స్టూడియో.